మబ్బుకు మనపై దయ కలిగితే, దాని మనసు ప్రజల నీటి అవసరాలను గుర్తించి దయతో కరిగితే, ప్రజలు నీటి కోసం చేసే ఆర్తనాదాలు విని దాని మనసు కరిగితే, ఆ మబ్బు నీరుగా మారి వర్షం పడుతుంది. మనసులో ఆందోళనలు, బాధలు, విచారాలు, చింతలు, దిగులు వంటివి మబ్బులా కమ్ముకుంటే అది కంటిలో నీరుగా వస్తుంది. అంటే మన మనసులో దిగులు, బాధ అనే మబ్బులు ఆవరిస్తే ఆ మబ్బులు మనకు కన్నీటిని తెస్తాయి. అనగా మనకు దుఃఖం వస్తుంది. డొంకలు అంటే ఏరులు, డొంకలు అంటే పొదలు అని పల్లె ప్రదేశములని అర్థము. ఆ దారిలో వంకలు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి. అవన్నీ ఆ దారిలో కలిసి అడ్డంగా పడి ఉన్నాయి. ఆ దారిలో నడవడం కష్టం అని చెప్పి, మిత్రమా నన్ను భయపెట్టకు, మనం ప్రయాణించే దారిలో అంటే మనం తలపెట్టిన కార్యంలో ఎన్నో చిక్కులు ఉన్నాయని మిత్రులు ఎవరైనా బెదిరించినా భయపడవద్దు. ఏవేవో అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది, మిత్రులు భయపెడతారు. అయినా జంకకుండా అడుగులు ముందుకు వేయాలి. అంటే ఆ పనిని కొనసాగించాలి. అలా అడుగు ముందుకు వేస్తే, అనగా భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే నీకు విజయం లభిస్తుంది. అలా నీవు నిర్భయంగా నడిచి విజయం సాధిస్తే అదే మార్గం తర్వాతి వారికి రహదారిగా మారుతుంది. అంటే ఇతరులు కూడా నీవు నడిచే దారిలోనే ఇక ముందు నడుస్తారు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. తయారులలోని ఇసుక దిబ్బల వలె, ఇసుక మేటల వలె బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలల్లో ఏ పంటలు పండవని, అక్కడ నీరు దొరకదని భావించి ఆ ఎడారి నేలను సాగు చేయడానికి ఏ ప్రయత్నములు చేయకుండానే నిరాశపడి కూర్చోవద్దు. కష్టపడి ఆ ఎడారి ఇసుక దిబ్బల వలె గుండెలను చీల్స్తూ ఆ ఎడారి నేలను దున్నితే, విశ్వాసంతో ఆ ఎడారి నేలలో విత్తనాలు చల్లితే, ఏ వర్షానికో ఆ విత్తనాలు మొలచి పచ్చని పంటలు పండుతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కార్యసిద్ధికి ప్రయత్నం మానవద్దని, ప్రయత్నం అంటూ చేస్తే తప్పక ఏదో ఒకనాటికి అది ఫలితమిస్తుంది. ఎదుటి వ్యక్తి కూడా మన సాటి మనిషి అని, అతడు మృగం అంటే జంతువు కాదని భావించాలి. తాను ఒక్కడే మంచివాడినని, ఇతరులందరూ చెడ్డవారని, వారితో కలవకుండా మనం ఒక్కరూ వేరుగా ఉంటే ఫలితం ఏమీ ఉండదు. ఎదుటివారిని కూడా తన వంటి వారిగానే భావించి అందరూ కలిసి హాయిగా సహజీవనం సాగించాలి. తానొక్కడు ఏకాకిగా ఉంటే ప్రయోజనం శూన్యం. మనుషులు కలిసి పరస్పరం సహకరించుకుంటూ జీవనం సాగించడమే ఉత్తమ సాంఘిక జీవనం. ఎంతటి ఎత్తులకెదగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మారితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మీసినారే,
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. మనం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు, ఎన్నెన్నో విజయాలు సాధించవచ్చు. మనకి ఎంతో సామర్థ్యం ఉన్నా, అధికారం సంపద ఉన్నా, అనేక విషయాలు సాధించినా ఇక ముందు నాకు ఏ పరీక్ష ఎదురు కాదని, ఏ కష్టాలు ఏ బాధలు రావని ధీమాగా కూర్చోలేము. విధి ఎప్పుడు ఏ పరీక్ష పెడతదో తెలియదు. ఏ కష్టాలు సమస్యల పర్వతం ప్రపంచంలోనే ఎత్తైనది. అయినా దాని శిరస్సును కూడా సూర్యుడు తన వెచ్చని కిరణాలతో మాడుస్తాడు. అంత ఎత్తుగా ఉన్న హిమగిరికి సూర్యుని వల్ల తాపం తప్పడం లేదు. ఎండా వేడికి హిమగిరిపై మంచు కరిగి అది ఏరుగా అనగా నదులుగా ప్రవహించాల్సిందే. అంతటి ఎత్తైన హిమాలయ పర్వతానికి సైతం సూర్యతాపం తప్పట్లేదు. ఆ తాపానికి మాడి అది నీరుగా మారవలసి వస్తుంది. ఆ విధంగానే ఎంతటి గొప్ప మనిషి అయినా అతడు గర్వం అహంకారం సమస్యల వేడికి నీరు కారిపోవాల్సిందే. పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయని, మనం ప్రపంచ ప్రఖ్యాతిని పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు మనకు లభించాయని, సత్కారాలు పొందామని అనుకోవడంలో విలువ లేదు అని కవి తనకు తానే చెప్పుకుంటున్నాడు. బిరుదులకు సన్మానాలకు పదవులకు ఉబ్బి తబ్బిబ్బు కావడం మంచిది కాదని సీనారే అనగా సి నారాయణ రెడ్డి గారు తనను తాను హెచ్చరించుకున్నారు. ఇది కవిగారి మనసులోని మాట.